అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈ రోజుటి వీడియోలో ఎంతో రుచిగా ఉండి ఇక ముద్ద ముద్దకి ముక్క రావాలి అనుకునే వారి కోసమే ఈ చికెన్ తొక్కు పచ్చడి అనుకోండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇక చికెన్ని మీరు తిన్న లాస్ట్ ముద్ద వరకు ఆస్వాదిస్తూనే ఉంటారు. మరి అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజుటి వీడియోలో చూసేయండి. చికెన్ తొక్కు పచ్చడి కోసం నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఈ తొక్కు పచ్చడిలో బోన్లెస్ చికెన్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ముక్కల సైజ్ అనేది మీ ఇష్టం వచ్చిన సైజ్ తీసుకోవచ్చు. నేనైతే మీకు తెలుసు కదా, మన అత్తమ్మ రుచులు పికిల్స్లో అయితే చికెన్ పచ్చడి ఎలా పెడతానో ఈ తొక్కు పచ్చడి మన వ్యూవర్స్ కోసం చేస్తున్నాను అనమాట. ఇందులోకి కాస్తంత ఉప్పు, అంటే 1/2 tablespoon ఉప్పు, 1/2 teaspoon వరకు పసుపు వేసేసుకొని ఇలా కలుపుకొని ఒక 1/2 గంట పాటు మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మన చికెన్ ముక్కలకి ఉప్పు పడుతుందండి. సో మనకి పచ్చడి చేసినప్పుడు ముక్కకి ఉప్పు లేకుండా చప్పగా ఉండడం అలా ఏమీ ఉండదు, టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ ఏమీ లేకుండా ఇలా చికెన్ని వేసుకొని చికెన్లో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ మనం వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి చికెన్లో ఉన్న నీరుకి మనకి చికెన్ అనేది ఉడికిపోతుందండి. సో ఇలా చేయడం వల్ల కూడా మనకి చికెన్ పచ్చడి నీసు వాసన రాకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. చూడండి, ఇలా చికెన్లో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా వేయించుకోవాలి, అస్సలు నూనె వేయకూడదు. ఇప్పుడు ఇలా చక్కగా మొత్తం నీరు ఎగిరిపోయిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. మీరు కొంచెం వేడిగా ఉన్నప్పుడే చెయ్యి పడుతుంది అంటే నేను వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా ఇలా చిన్నగా పీస్గా తీసేసుకోవాలి. ఇక్కడ ముక్కలుగా అయిపోయినా పర్లేదు, పీస్గా వచ్చినా పర్లేదు. మీరు పెద్ద ముక్కలు తీసుకున్నారనుకోండి, పీస్గా వస్తుంది. మీకు తెలుసు కదా, మనకి బ్రెస్ట్ పీస్ అనేది ఎలా వస్తుందంటే పీస్గా వస్తుంది అనమాట. అలా వచ్చినా కానీ బాగానే ఉంటుంది. సో నేను తీసుకున్న ఈ మెత్తడి చికెన్ని ఇలా పీసులుగా చేసేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. మరీ అంత నలకల్లా కాకుండా కొంచెం చిన్న పీసులుగా చేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇలా పక్కకు పెట్టుకున్న వీటితోనే మనం ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము, చికెన్ తొక్కు పికిల్. ఇప్పుడు దీనికోసం నేను 1/2 kg చికెన్కి గాను 300 గ్రాముల వేరుశనగ నూనె తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి చికెన్ తొక్కు పచ్చడికి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, మనకి ఇవన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి నేను 300 గ్రాముల ఈ ఆయిల్లో ఈ చికెన్ పీసెస్ వేసేసుకొని మనం ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చికెన్ తొక్కు పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు ఈ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని బట్టి మీరు ఫ్రై చేసే విధానాన్ని బట్టే మనకి చికెన్ తొక్కు పచ్చడి టేస్ట్ ఆధారపడిపోయి ఉంటుంది. మీరు బాగా ఎక్కువగా వేయించారనుకోండి, గడ్డిలాగా గట్టిగా ఉంటుంది, చిరాగ్గా అనిపిస్తుంది మీ నోటికి. సాఫ్ట్గా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగుతూ ఉండగా నేను 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుంటున్నాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చికెను హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వేసుకొని ఇలా మీడియంగా కలర్ చేంజ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేసుకుంటున్నాను. అవి ఏంటంటే ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, షాజీరా, చెక్క, లవంగ, యాలుక్కాయ, జాపత్రి, జాజికాయ ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకొని ఇలా మసాలా పొడి కొట్టుకొని అది కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఆ వేడికే మసాలా వేగిపోతుంది. చికెన్ మనకి లైట్ కలర్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం కాబట్టి చల్లారిపోయిన తర్వాత చూసారా కలర్ అనేది చేంజ్ అయింది. మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఇందులోకి కారం వేసుకుంటున్నాను, ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు ముందు నేను 1/2 tablespoon వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 1 tablespoon ఉప్పు వేసుకుంటున్నాను, 3 tablespoon కారం వేసుకుంటున్నాను. అంటే సుమారుగా నేను 35 గ్రాముల ఉప్పు వేసుకున్నాను, 50 గ్రాముల కారం వేసుకున్నాను. ఉప్పు కారాలు అనేది పచ్చడి కంప్లీట్గా కలపడం అయిపోయిన తర్వాత సరిపోకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిపోగానే ఇప్పుడు వీటిలోకి అయితే నేను నిమ్మరసం కలుపుతున్నానండి. 3 మీడియం సైజ్ నిమ్మకాయలని తీసుకొని గింజలేమీ లేకోకుండా ఈ రసాన్ని మనం చల్లారిపోయిన తర్వాత మాత్రమే పచ్చడిలో కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మీరు వెంటనే తినొచ్చు,
లేదా ఒక 2 గంటలు పక్కకు పెట్టుకొని తింటే ఇంకా ఈ పులుపు ఉప్పు కారాలు ముక్కకు పట్టి చాలా రుచిగా ఉంటుందండి. ఈ చికెన్ తొక్కు పచ్చడి అయితే నేను చెప్పిన విధానంలో మీరు చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇంకేంటండి లేటు, ఇప్పుడే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.